హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే రోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. నిన్న ఫ్రైడే రోజే వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా పూజ అవి లేట్ అయ్యేసరికి వెళ్ళలేకపోయాను. అండ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు. సో ఇప్పుడు 9:15 అవుతుంది టైము. సో ఒక్క నిమిషం, పూజ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫ్లవర్స్ పడేయకుండా ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత మనం ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో మనం తిరుపతిలో వేస్తారు కదా, ఇవన్నీ ఫ్లవర్స్ అన్ని మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ధూప్ స్టిక్స్ అయితే వేస్తారు. సో ఇవి డ్రై అయిపోయిన తర్వాత నేను చేసేటప్పుడు మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ నిన్న మనం సాల్ట్ దీపం వెలిగించాం కదా, అవి పడేయకుండా ఇంకా వాటర్లో వేసి పెట్టాను అనమాట. సో వాటర్లో వేసి పెడితే అది బయట పడేయకూడదు సాల్ట్ అనేది. సో ఇప్పుడైతే నేను టెంపుల్కి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేయండి టెంపుల్కి. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. నాకు ఏది దగ్గరలో ఉంటే ఆ టెంపుల్కి అయితే వెళ్తాను. సో నిన్న ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ మణిదీప వర్ణన అని మాకు అంటే ఇక్కడ చేస్తారు, ఇంటి దగ్గరలోనే ప్రతి ఫ్రైడే చేస్తూ ఉంటారనమాట. సో ఫ్రైడే కదా, నిన్న వెళ్ళాను, టైం ఉందని చెప్పేసి వెళ్ళాను. సో అది కూడా చూసేయండి, అది చూసేలోపు నేను టెంపుల్కి వెళ్ళొచ్చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదు. లెట్స్ గెట్ స్టార్ట్. మణిదీప వర్ణన ప్రతి ఫ్రైడే చేస్తారండి. అంటే మనకి ఇష్టము, ఎవరు చేపించుకోవాలి అని అనుకుంటే మటుకు అలా చేపించుకుంటూ ఉంటారనమాట. సో ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క ఇంట్లో చేపించుకుంటూ ఉంటారు. సో ఇది స్టార్టింగ్ కాబట్టి వేరే వాళ్ళు చేపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. అందుకు ఇంకా నేను కూడా పూజారి గారు వచ్చి చెప్పారనమాట, సో ఇట్లా మణిదీప వర్ణన చేస్తున్నారు రాండి అని చెప్పేసి. సో మేము అంటే మా ఏరియాలో మేము ఒక 3 మెంబర్స్ అయితే వెళ్ళాము. బికాజ్ మిగతా వాళ్ళకి ఇంకా తెలియదు అనమాట, ఇది స్టార్టింగ్ కదా. మణిదీప వర్ణన పారాయణం అనేది ప్రతి ఫ్రైడే అయితే చేస్తారు. సో ఇంకా ఈ ఫ్రైడే ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడేకి ఇంకొంచెం తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో ఇలా వెళ్ళి చేయడం కూడా చాలా మంచిదండి మణిదీప వర్ణన. సో ప్రతి ఇంట్లో చేయించుకున్నా కూడా మంచిదే. ఎవరైనా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినా ఇలా మణిదీప వర్ణన చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఇంట్లో పారాయణం అయితే చేసుకుంటాను, కానీ స్పెషల్గా ఎప్పుడు వెళ్ళలేదు ఎవరింటికి. అండ్ ఈరోజు అయితే ఇది ఫస్ట్ టైం అనమాట రావడము. సో మనకి ఒక బుక్ ఇస్తారు, లేదంటే మన దగ్గర మనకి బయట బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట. సో విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అవి చేసుకుంటూ ఉంటే మంచిది అని అంటారు. ఇంట్లో చదవడం కూడా మంచిది. శంకర गायत्री देवी की जय, गायत्री देवी की जय, गायत्री देवी की जय, वाराही देवी की जय, वाराही देवी की जय, लक्ष्मी नरसिंह स्वामी की जय, लक्ष्मी नरसिंह स्वामी की जय, अभय आंजनेय स्वामी की जय. సో అది ఇంకా మణిదీప వర్ణన పారాయణం 9 టైమ్స్ చేసామండి. అంటే 9 టైమ్స్ చదివిన తర్వాత ఇంకా ఫైనలీ హారతి అయితే ఇచ్చేసి ఇంకా పూజారి గారు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఎవరైతే చేస్తారో పూజ వాళ్ళకి ఇలా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారనమాట. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ భిక్షాటన కూడా చేస్తాము. సో అయిపోయిన తర్వాత ఇంకా ఈ వీడియో అయితే ఫ్రైడేకి ఇక్కడితో ఎండ్ చేసేసానండి. అది నెక్స్ట్ డే అనమాట ఇది. సో సాటర్డే రోజు అంటే నేను ఇంట్రో ఇచ్చాను కదా, సాటర్డే రోజు అంటే టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పేసి. అండ్ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. నాకు ఆఫీస్లో దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయిన అనమాట. సో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమ్మవారి టెంపుల్ అయితే కొంచెం లాంగ్ అవుతుంది, టైం అడ్జస్ట్మెంట్ కాదు. సో ఇక్కడ గోశాల ఉంటుంది, ఈశ్వరుడు అంటే అందరు దేవుళ్ళు ఇక్కడ ఉంటారండి. సో ఫస్ట్ అయితే నవగ్రహాల చుట్టూ తిరిగేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా కొంతసేపు అక్కడ కూర్చున్నాను. యాక్చువల్లీ నాకు వీడియోస్ ఏం తీయాలనేది, కంటెంట్ ఏం పెట్టాలి అనేది కూడా నేను కొంచెం డైనమాలో ఉన్నా అనమాట. సో ఇంకా నాకు అప్పుడు అంటే కొంచెం క్లమ్జీగానే ఉంటుంది వీడియో. సో అందుకు మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇక్కడ మీకు వాయిస్ ఓవర్లో చెప్తున్నాను.
అండ్ ఫ్రైడే, సాటర్డే అండ్ ఇది వచ్చేసి సండే అండి. సండే రోజు మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏమైతే షూట్ చేయలేదు. సో కొంచెం మనము గ్యాప్ తీసుకున్నాం కదా, 1 వీక్ ఊరు వెళ్ళొచ్చాం కాబట్టి ఆఫీస్లో కొంచెం వర్క్ అయితే ఉంది, అందుకోసం అది కంప్లీట్ చేయాలి కదా, అందుకోసం వీడియో ఏం నేను షూట్ చేయలేదు. సో ఇక్కడ ఎర్లీ మార్నింగే చూడండి వ్యూ ఎలా ఉందో, అందులోనూ సండే కదా, ఇంకా మొత్తం ఎట్లా ఉందంటే క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ బయట అన్న నిలబడి ఉన్నారు కదా, ఆ అన్న మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా అన్నయ్యకి హాయ్ చెప్పేసేయండి, మనకి హాయ్ చెప్పినప్పుడు రిప్లై ఇవ్వాల్సిందే కదా. సో అందుకోసం మీ అందరి తరపున నేనైతే హాయ్ చెప్తున్నాను. ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నావా అని చెప్తున్నారనమాట. అంటే బయట వ్యూ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. మంచు అయితే విపరీతంగా కురుస్తుందండి. సో ఇంకా అలా బయట అంతా కొంచెం వాకింగ్ చేద్దామనే వెళ్ళాను, బట్ అది కుదరలేదు నాకు, ఇంకా చలికి లోపల వచ్చేసాను అనమాట. సో ఎప్పుడో ఒకసారి కానీ రాదు సండే, అంటే వీక్ అంతటికి ఎదురు చూసేది సండేనే కదా. ఆ రోజు ఏదో పడుకుందాంలే, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు కుదరదనమాట. ఇంకా ఆ రోజే ఫాస్ట్గా లేసి ఉంటాము. సో ఇక్కడ ఉద్దిపిండి నిన్న నానేసానండి, మినపగారెల కోసమని కాదు, ఇడ్లీ కోసమని నానేసాను. బట్ నేను ఊరు వెళ్ళే ముందు బ్యాటర్ ఎందుకులే అని చెప్పేసి అంతా అయిపోగొట్టేశాను. అండ్ ఇడ్లీ రవ్వ కూడా లేదు. సో ఇంకా ఇడ్లీ రవ్వ మినప్పిండి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ అయితే గారెలు వేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు సండే కదా, స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ. సో మీరు ఆల్రెడీ షార్ట్లో చూసి ఉంటారు. ఇక్కడ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, అంటే కర్రీ కాదు, కొంచెం పులుసులాగా పెడుతున్నాను అనమాట, రైస్లోకి వచ్చేటట్టుగా. ఈరోజు సండే, దట్టు బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అండ్ మనం ఇంట్లో రెస్ట్ మూడ్లో ఉంటాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు వేడిగా చేసుకొని తినేద్దామని చెప్పేసి ఈరోజు ఫ్రెషర్స్ డే ఉందన్నమాట మా పాపకి. సో తనైతే ఫ్రెషర్స్ డే కాబట్టి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తుంది. అండ్ నేను మా బాబు మా వారే కాబట్టి సో మా కోసం మేము ఇక్కడ వేడివేడిగా చేసుకుందామని చెప్పేసి బయట నుంచే బ్రేక్ఫాస్ట్ తెప్పించుకున్నాం. ఎందుకో నాకు ఒక 2 days నుంచి ఇంట్లో వంటకు కానీ, వీడియో షూట్ కానీ, ఆఫీస్లో వర్క్ కానీ ఏది చేయాలనిపించట్లేదు. సో ప్రస్తుతానికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఇంకెంత రెస్ట్ తీసుకున్నా వంట చేసుకోవాల్సిందే. మనకి వంట చేసుకొని తినకపోతే ఎవరు చేసిస్తారు చెప్పండి. అందుకు మా వారు పాపను వచ్చేటప్పుడు మటన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఎప్పుడైనా సరే నేను ఇలా అంటే కుక్కర్లోనే చేస్తాను అనమాట. మనకి పీస్ అనేది ఎక్కువ టైం పట్టదు అండ్ కొంచెం త్వరగా బాయిల్ అయిపోతుంది, అంటే కొంచెం సాఫ్ట్గా రావాలి కదా. మామూలుగా మనం ఉడికిచ్చే అట్లా చేస్తే మటుకు చాలాసేపు ఉడికించాలి. అంతసేపు వెయిట్ చేసేంత ఓపిక మా ఇంట్లో వాళ్ళకి అస్సలు లేదండి. ఇంకా ఫాస్ట్గా చేయాలి కాబట్టి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టిన తర్వాత కస్తూరి మెంతి, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి మంచిగా ఇట్లా మటన్ వేసి బాగా తిప్పాలన్నమాట. సో కొంచెం ఆయిల్లో మగ్గితే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా పడుతుంది పీస్కి అనేసి. అండ్ నేను మొన్న ఫంక్షన్లో వెళ్ళినప్పుడు మంచిగా నాన్ వెజ్ అయితే బాగా చేశారండి, బోల్డ్ అని వెరైటీసే ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు, అన్ని వెరైటీస్ని చూస్తేనే కంటితోనే కడుపు నింపుకునే రకం అనమాట. అంటే ఇంకా తిని ఆస్వాదించే టైప్ అయితే కాదు, చూసి కడుపు నింపుకునే టైపు. అండ్ నేను కూడా అక్కడ సరిగ్గా ఏం తినలేదండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతైనా సరే మనం ఇంట్లో నీట్గా నిదానంగా చేసుకుంటేనే అది కొంచెం సాటిస్ఫాక్షన్గా తిన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ సండే రోజు వ్లాగ్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సాటర్డే రోజు నాన్ వెజ్ చేసుకున్నారని అనుకుంటారేమో. కాదు, ఇది సండే రోజు అండి. సండే రోజు నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో చెప్పా కదా, ఇంకా కంటెంట్ ఏం తీయాలనేది నాకు కూడా డైనమాలో ఉన్నా, అందుకోసం నేను 3 daysది కలిపి ఒకే రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండి. ఇట్లా బాగా నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మసాలా వచ్చేసి కొంచెం ధనియాలు, తెల్ల నువ్వులు, బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి మంచిగా జాజికాయ కొంచెం వేసుకోవాలి. బాగా కొంచెం కొబ్బరి వేసేసుకొని మంచిగా ఇట్లా పేస్ట్ అయితే పట్టుకోవాలి. కొబ్బరి అనేది మేము కొంచెం తక్కువ వాడతాము, కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇంకా కర్రీ అంతా ఒక 4 విజిల్స్ అయితే పెడతా అండి. మటన్ మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి 4 విజిల్స్ వేసేసి అలా మూత తీసి కొంచెం సేపు అలా ఉడికిస్తాను. కొత్తిమీర వేసేసి గరం మసాలా వేస్తాను. అన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బాద్షా గరం మసాలా అయితే బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు దిల్దార్ అయితే యూజ్ చేస్తున్నాను, అది కూడా బాగుంటుంది. సో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మసాలా ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. అండ్ మీరు ఇక్కడ శారీ కట్టుకొని నేను వంట చేస్తున్నాను చూడండి, అది చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే నేను శారీ వేసుకొని ఇంటి పని
పని చేసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. కాకపోతే ఎందుకు కట్టుకున్నాను అంటే ఇన్స్టాలో రీల్ చేయడానికి ఒక పక్క ఆ పని చూసుకోవాలి, యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయాలి అండ్ వీడియో కంటెంట్ వెతుక్కోవాలి. ఈ చిన్ని బుర్రకి ఎంత కష్టం వచ్చిందో ఇవన్నీ ఆలోచించుకొని చేయాలంటే కూడా కొంచెం నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతానండి అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ అయితే ఇంకా మినపగారెలు వేసేస్తున్నాను. కొంచెం తక్కువ క్వాంటిటీనే ఉంది బికాజ్ ఇంకా నేను మా బాబేనండి తినేది ఈ మినపగారెలు. మా వారు అస్సలు పట్టుకోరనమాట. ఆయనకి ఇష్టం ఉంటే తింటారు, లేదు అంటే మటుకు తినరు. అండ్ మేము మటన్లోకి అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇట్లా మినపగారెలు వేసుకొని తినడము. సో ఇంకా ఫైనల్లీ మేమైతే వైట్ రైస్, మినపగారెలు, మటన్ కర్రీ వేసుకొని తినేసి ఫస్ట్ అయితే ఒక నాప్ తీసుకున్నాము. మేము 12కి అంతా లంచ్ చేసామన్నమాట. కొంచెం బయట క్లైమేట్ కూల్గా ఉంది, త్వరగా తినేసి ఒక నాప్ తీసుకుంటే ఇంకా డైలీ మనం ఏం రెస్ట్ మూడ్లో ఏమి ఉండము. సో ఈరోజు రెస్ట్ కాబట్టి తినేసి తర్వాత మేము పొలానికి అయితే వెళ్దాం అనుకున్నాం. మా ఇంటి వెనకే ఉందని చెప్పాను కదా, సో ఆ పొలానికి అయితే వెళ్ళామన్నమాట. అంటే పిల్లలు ఉన్నారు, ఈరోజు సండే కాబట్టి ఇంకా మా ఇంటి దగ్గరలో పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు మేము అందరం కలిసి పండుమిరపకాయల పచ్చడి అయితే పెట్టుకోవాలని అనుకున్నాము. సో నాకైతే పండుమిరపకాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఈ 3 అంటే నాకు చాలా ఇష్టము. సో పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా మేము కూడా వస్తామని చెప్పారు, అందుకోసం వాళ్ళని కూడా రమ్మని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు వెళ్తా అంటేనే నేను కూడా వెళ్ళాలనుకున్నాను. ఎలాగా వెళ్తున్నాము, ఇంకో 2-3 రోజులు ఉందనుకోండి, అంటే ఐ మీన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఇవి అన్నీ తీసేస్తారు. ఆల్రెడీ ఇవి కొన్ని పండుమిరపకాయలు డ్రై అవ్వడానికి వస్తున్నాయి అనమాట, ఎండుమిర్చి కోసం అయితే పెట్టారు. బట్ మేమేమి వాళ్ళని పర్మిషన్ తీసుకోకుండా అయితే కొయ్యట్లేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడే చెప్పానమాట, ఎప్పుడన్నా వస్తే నేను కొన్ని పండుమిరపకాయలు తీసుకొని వెళ్తాను అని చెప్పేసి. లాస్ట్ టైం నేను మా వారు వచ్చిన్నాం కదా, అప్పుడు అడిగాను. సో వాళ్ళేం అబ్జెక్షన్ ఏం చేయలేదు, తీసుకొని వెళ్ళమని చెప్పారు. అంత పెద్ద పంటలో మనం తీసుకెళ్లేది 1 కేజీ 2 కేజీలు కూడా కాదులేండి, 1 కేజీ అయితే తీసుకొని వెళ్ళాను. సో ఇక్కడ నేను పిల్లలందరూ కలిసి కోస్తున్నాం అనమాట. విన్నారు, భోజనానికి పోతుంటే మేము అడిగాం, అంతే కదా. వాళ్ళ పాపం మేము కొన్నే తీసుకుంటామని చెప్పేసి ఇచ్చేసినారు. కొన్ని తీసుకోండి అమ్మ అన్నారు, మేము కొన్నే తీసుకుంటాం, కవర్ చిన్నదే తీసుకుంటున్నాం. ఇది ఒక 2 కేజెస్ వస్తుంది. అదే 2 కేజెస్ అంటే మిన్నే మరి బోల్డ్ అని అనుకున్నావు. అదే మరి పండు మీరు దొంగలు వెళ్ళిపోయినారా. మా కోసం కూచి కూడా వచ్చింది. ఇన్ని తెచ్చారా, ఇంటికి పోయినాక అంటారనమాట. అమ్మా ఇన్ని తెచ్చినారా, కష్టం మొత్తం ఏం చేస్తే లాభం మొత్తం పని. ఏం కదా అంటే ఏం కాదులే, ఏరుకుంటే వాళ్ళకి చెప్పేసి మీకో మెరికే మాకు మెరికే, ఇది మీకు ఇది నాకు షేర్ చేసేది అందరికి. రేపు మీకు ఎంత కావాలో అన్నీ తీసుకోండి, నేనేం మళ్ళీ షేర్ ఎక్కువ తీసుకోండి. చాలంటావా? చాలే అంటే మళ్ళీ 100కే అయింది అంటే మీకు 100కే ఎంత కష్టపడి కోస్తున్నామో చూడండి పండుమిరపకాయలు. సో వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేసి మొత్తం ఒక 1 కేజీ దాకా తీసుకొని వచ్చామన్నమాట. సో తీసుకొని ఇంకా పండుమిరపకాయల పచ్చడి అయితే నెక్స్ట్ డే పెడతాను, బికాజ్ ఈరోజు అయితే పెట్టను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఆ టైం అవుతుందన్నమాట. మనం ఏదైనా ఊరగాయలు అలా పెట్టేటప్పుడు మటుకు కొంచెం నీట్గా స్నానం చేసి దేవుడికి పూజ అట్లా చేసిన తర్వాత నేను ఊరగాయలు అట్లా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈరోజు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా చట్నీలు అట్లా ఏం పెట్టనమాట. సో ఇంక ఇవన్నీ కోసుకొని వెళ్ళి ఈరోజు అయితే నీట్గా వాష్ చేసి ఆరబెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాను. సో అక్కడ ట్రాక్టర్ వెళ్తుంది కదా, దాంట్లో అంటే ఈ పొలం ఓనర్స్ వాళ్ళు, సో వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. అంటే చూసి కోసుకోండి అమ్మ, చెట్లు పాడు చేయొద్దు అని చెప్పి వెళ్తూ ఉన్నారనమాట. చలో వాళ్ళు బాగా చెప్తున్నారు. మా ఆంటీకి కొన్ని ఒక 100K సబ్స్క్రైబర్స్ చేయండి అంటే వాళ్ళ ఇంట్లో పిల్ల పీసు అందరూ కుక్క పిల్ల అన్నారు. జను ఏ కవర్ వద్దా తీసుకున్నా, కూర్చిదా అగో కూర్చి చూడండి ఎట్లా పోతుంది. మాకు అది బాడీ గార్డ్, దానికి మేము బాడీ గార్డ్ అర్థమవుతుంది. వెళ్ళండి అయ్యా ఆగ్రా. ఈరోజు మనం చేస్తాం పండుమిరపకాయల పచ్చడి. చూపించండి కొంచెం, మాకు కూడా చూపిస్తాం.
రుచి చూపిస్తాను. సండే ఫ్రైడే ఈవినింగ్ నుంచి తీసానండి వ్లాగ్. అసలు నాకు ఏం షూట్ చేయాలో అర్థం అవ్వలేదు కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే మార్నింగ్ అండ్ అన్ని బిట్లు షూట్ చేశాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ అంతా క్లమ్జీగా ఉంటుంది, కొంచెం హోప్ మీకు అర్థం అవుతుంది అండ్ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. నాకు ఏం వీడియో తీయాలో అర్థం అవ్వలేదు అనమాట. సో ఈరోజు సండే కదా అండ్ రెస్ట్ ఆఫ్ మూడ్లో ఉన్నాను బికాజ్ మనము అక్కడ వెళ్ళొచ్చాం కదా, పెళ్ళికి వెళ్ళొచ్చాం కదా. సో కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెట్టాను నేను. కొంచెం గ్యాప్ తీసుకుందామని చెప్పి 1 డే గ్యాప్ అయితే తీసుకున్నాను. సో నేను పొలంకి వెళ్ళొచ్చాను కదా అండ్ ఇన్ని మిర్చి అయితే తీసుకొచ్చాను. అండ్ వేరే ఎవరో కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబరే RLR అని చెప్పి. సో పొలం వాళ్ళు వస్తున్నారు పరిగెత్తండి అని చెప్పేసి నాకైతే భలే నవ్వొచ్చింది. వాళ్ళు రాలేదండి, వాళ్ళు రాకముందే మేమే పారిపోయి వచ్చేసాము. యాక్చువల్లీ మేము అడిగి అక్కడ కోసుకున్నాం అనమాట మిర్చి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి అడిగాము అండ్ ఇప్పుడు వాళ్ళు భోజనానికి వెళ్తున్నారనమాట. పాపం 3 o'clock వెళ్తున్నారండి వాళ్ళు భోజనానికి. సో ఎంత కష్టజీవులో అయినా వాళ్ళంత కష్టపడినప్పుడు మనం ఊరికే ఏం తెచ్చుకోము కదా. సో వాళ్ళని అడిగి తీసుకొని వచ్చామన్నమాట. కొన్ని కోసుకొని వెళ్తామని చెప్తే తీసుకొని వెళ్ళాం. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి నేను ఒక షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనకి పిల్లలు మంచి సపోర్ట్ అయితే ఇస్తారు కాబట్టి పిల్లలతో కొంచెం సపోర్ట్ తీసుకొని ఒక షార్ట్ అండ్ మంచి క్లైమేట్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చాను. నాకు ఎందుకో తెలియదు, పొలంలోకి వెళ్తే అదొక రకమైన సంతోషం నాకు. అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది కదా. ఒకటండి నాకు జాబ్ చేయడం ఇట్లా ఏమి ఇష్టం ఉండదు. సో ఎంచక్క పొలాలు ఉంటాయి. మరి పొలం పని అంటే నాకు అసలు చేత కాదు. సో పొలం ఉంటుంది కదా, పొలంలోకి వెళ్ళాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. వేరే వాళ్ళు పని చేస్తుంటే చూస్తాను కానీ నేను చేయాలంటే మటుకు నాకు అసలు చేత కాదు. సో వెళ్ళి జాబ్స్కి బదులు నాకు అలా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది. సో వాళ్ళ పొలం కోసేస్తారంట, ఇంకొక 2-3 నెలలు ఉంటే తీసేస్తారంట. అండ్ మిర్చి కూడా ఇవి పండు మిరపకాయలు కొంచెం డ్రై అవ్వడానికి వచ్చాయి. పండు ఉండేటివి మిర్చి ఉంటాయి కదా, ఈ మిర్చి వచ్చేసి నేను పండుమిరపకాయల చట్నీ అంటే మా గుంటూరు సైడ్ ఎక్కువ పెడతారు. ఈ పండుమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. ఏముండదండి, మంచిగా చింతపండు, ఎల్లిపాయలు అది కూడా షేర్ చేస్తాను చూడండి. పండుమిరపకాయల చట్నీ. సో అండ్ ఈరోజు మీషోలో నుంచి నేనైతే బుక్ చేయలేదు దీన్ని, అండ్ నేనైతే బుక్ చేయలేదు కానీ మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ సో మా పాప కోసం అది ఆర్డర్ పెట్టారంట 2 months బ్యాక్. దేంట్లో అంటే మీషోలో అండి, మీషోలో పెట్టారనమాట ఇది. సో మేకప్ కిట్ నేనైతే యూజ్ చేయనండి, అస్సలకి యూజ్ చేయను. సో ఇవి ఈరోజు మార్నింగ్ వచ్చాయంట, తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్తుంది. అండ్ ఇది పౌడర్, మేకప్ పౌడర్ ఉంటుంది కదా. అండ్ నాకు దీని మీద బేసిక్ కూడా తెలియదండి. మేకప్ కిట్ నేను అస్సలు వాడను, నాకు అసలు సంబంధం లేని ఐటమ్స్ ఇవి. సో ఇది వచ్చేసి సీరమ్, ప్రీ ప్రైమర్ సీరం అనమాట. ఇది ఎసెన్షియల్ ఆయిల్. సో ఇవన్నీ యూజ్ చేస్తారు. నేను కూడా ఇవి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోవాల్సిందే. సో ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి, ఇవి ఏంటివో తెలియదు నాకు. అండ్ ఫౌండేషన్ క్రీమ్ అనుకుంటా నాకు తెలిసి, దీని గురించి మనకు తెలియదులేండి. అండ్ ఐ లాషెస్ వచ్చాయి. సో లిప్స్టిక్స్ 2 వచ్చాయన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి సో దీని మొత్తం కాస్ట్ వచ్చేసి 224. కాస్మెటిక్స్ నాకైతే సంబంధం లేదు, నేను అస్సలు వాడను కూడా. సో ఇది మా పాప కోసం అనమాట. మా తమ్ముడు వాళ్ళ భార్య మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఇది ఆర్డర్ పెట్టారు. వాళ్ళు చూసుకున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నాకు అసలు సంబంధం లేని విషయం అనమాట. సో మనకి ఎంతసేపు ఉన్నా కిచెన్లో ఆయిల్ పూసుకున్నామా, మంచిగా శనగపిండి పూసుకున్నామా, ఇట్లాంటి వరకే మనకు అలవాటు. ఇంకా ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు అలవాట్లేదు. సో ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.